హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈరోజైతే నేను ఎప్పుడు చేయని ఒక పని అయితే చేశానమాట. చేప తట్ట నేను ఎప్పుడూ చేయలేదు, నాకు చేయడం కూడా రాదు. ఈ చేప తట్టం అయితే చేశాను. ఇందులో ఒక మిస్టేక్ ఉంది, కనుక్కొని కామెంట్ పెట్టండి. ఇదైతే మాగ చేప. మన ప్రీవియస్ వీడియోస్లో చూసారు కదా, చేప మాగ పాడైపోయింది అన్నాను కదా, ఆ చేపతోనైతే నేను ఇలాగ తట్టం అయితే చేసాను. పైన సాల్ట్ రాసి ఎండబెట్టేసాను. ఇదిగోండి, చేపనైతే నీట్గా క్లీన్గా చేసుకోవాలి. తల కూడా తీసేసాను నీట్గా, వేస్ట్ అంతా ఇంకేమీ లేదనమాట. ఇలా అయితే పొలుసు అయితే గీసేసాను మొత్తం అంతా. ఇదిగోండి, తల తీసేసాను. ఇంక ఈ చేపను చేసే ప్రాసెస్ అయితే నీట్గా అయితే అందరూ అడుగుతూ ఉంటారు కదా, కత్తితో చేయండి కత్తితో చేయండి, కత్తి పెడతా కాదని. ఈరోజు అయితే అదైతే చేస్తున్నాను అనమాట. కత్తితో చేయట్లేదు, కత్తి పెడతా చేస్తున్నాను. సారీ, కత్తి పెడతా చేయట్లేదు, కత్తితో చేస్తున్నాను. ఇలాగైతే ఒకవైపు ఇలా కొయ్యాలన్నమాట. ముళ్ళు ఉంటుంది కదా, ముళ్ళు దగ్గర నుంచి కోసేయాలి. ఇలాగ మధ్యకి ఇలాగ బాగా మొత్తం ఇలా కోసేసి మధ్యలోని నేనైతే ఇంకా తల అలా ఉంచేసి మధ్యలోకి అయితే చీలిక చేసాను. మీరు మిస్టేక్ కనిపెట్టేసారే అని అనుకుంటున్నాను. కనిపెట్టిన వాళ్ళు కామెంట్ చేయండి. ఇంకేం లేదు, వేస్ట్ స్టమక్లో ఉన్న వేస్ట్ అలా ఇలా కడిగేసి స్టమక్లో ఉన్న వేస్ట్ తీసేసి సాల్ట్ కానీ ఉప్పు పసుపు కూడా రాయొచ్చు. నేను పసుపు రాయలేదు. ఇదిగో నీట్గా కడిగేసాను కదా. ఇప్పుడు దీన్ని ఇంక చేసేది ఏమీ లేదు, ఉప్పు రాసేసి ఎండబెట్టేయడమే. ఇంతే, చాలా సింపుల్గా తట్టని చేయడం. ఇంకా ఇలాంటి ఉప్పు సాల్ట్ వేసాను కదా, వాటర్గా ఉంది. కాసేపు ఉన్న తర్వాత పైకి ఏలగడతాం అనమాట. ఇంక రెడీ అయిపోయినట్టే. వీడియో ఎలా అనిపించింది, మీరు మిస్టేక్ కనిపెడితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.